బావా 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 ఓ బావా ఈయనేంది ఇంకా లేత్తలేడు గింత టైం అవుతుంది బావా ఓ బావా లే ఇప్పటికే బాగా టైం అయింది బావా బావా అరే నేను ఇట్లా కాదు బావా బావా అరే అబ్బా నేనేంది ఇంకా లేత్తలేడు నీ సంగతి ఇట్లా కాదు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ముక్కలు తీసుకొచ్చి నీ అంగిలో ఎత్తా ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీ ముఖం మీద పోతా అప్పుడు చల్లగా నువ్వే లేస్తావు చెప్తావు నీ సంగతి వర్షం 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 పడుతుంది వర్షం వర్షం బావా వర్షం బావా వర్షం అయ్యో బిత్తిరి సీత ఇది ఏంది వర్షం బావా వర్షం ఎవరైనా ముఖం మీద నీళ్లు తల్లి వాన పడ్డదని లేపుతారు గాని నువ్వేంది ఈ ఐసు ముక్కలేసి వాన పడుతుందని లేపుతున్నావు వాన పడ్డది బావా వర్షం పడ్డది అందుకే లేచినావు ఓసేయ్ మొహం మీద నీళ్లు పోసి వాన పడుతుందని లేపేటోళ్ళని మస్తు మందిని చూసిన నువ్వేందే ఈ ఐసు ముక్కలు అంగీలేసి ముఖం మీద నీళ్లు చల్లి వాన పడుతుందని లేపుతున్నావు వాన పడంగా రాళ్ళు పడతాయి కదా అందుకే వేసిన అరే బన్నీ చిన్న గింత పొద్దున మీరేంద్రా ఇంటికి వచ్చిర్రు పొద్దుయాల మా బాబాయ్ ఉన్న పిన్ని కామెడీ సినిమా చేస్తా చూద్దామని వచ్చిన. అవును బాబాయ్ పిన్ని నువ్వు సూపర్ పిన్ని. అదేమో సగం బిత్తిరిది మీరేమో మొత్తం బిత్తిరోళ్ళు భలే ఉన్నారా మీరంతా బిత్తిరి సంఘం. సరే సరే తొందరగా రెడీ అయ్యి బడికోర్రా మీరు. అరే మర్చిపోయిండ్రా ఇలా ఆదివారం కదా మస్తు సేపు పడుకుందాం పోర్రి పోర్రి మీకేమన్నా పనా పాట కుళ్ళు మోతు బావ పాల మనం పోదాం. అబ్బా వీళ్ళతో ఎట్లే కూడా ఏమో. అరే రమేష్ ఇట్లారా. అన్న ఏంది చెప్పే. అరే మందు కొడదాం పారా. అబ్బా ఇంట్రోలో మందు దొరకక అన్న పాయ పోదాం. ప్రతిసారి నీకు నేనే గుర్తొస్తా గానే నువ్వు నన్నే తీసుకుపోతావు గానే. అన్నా నువ్వు దేవుని అన్నా. అంటే పని పాట లేనోడు ఎవడున్నారా చూస్తే జల్దీ నువ్వే గుర్తుకొస్తావురా. అంటే నేను అవారంగా లెక్కన పడుతున్నా. ఏ అదేం లేదురా నువ్వు నా తమ్ముళ్ళ అంటావు నీరా. దా పోదాం. అంటే అన్నావు కానీ అన్న నన్నే తీసుకుపోతున్నావే. థ్యాంక్స్ అన్న. దా ఎక్కు. అన్న బాబా అరే ఏందిరా అన్న మందు కొడదాం అన్నావు కదా. వైన్స్ గిటుంటే గిడి తీసుకుపోతున్నావు. అరే తాగుపోతాడా నేను అన్నది వైన్స్ మందు కాదురా షేనుకు మందు కొడదామని. అరే ఎప్పుడన్నా తెల్లగల్లు మా తాగిస్తా గాని ఇప్పుడైతే రారా పోదాం. పక్క తాగిస్తావు కదా. పక్క తాగిస్తారా ఒట్టు నీవి తొట్టురా తాగిస్తారా. నావి నొట్టే అన్న నీవి నొట్టే చెప్పు. అబ్బా రారా స్వామి నావి తొట్టు గాని. సరే మరి పోంపా.
ఆ మీ పిన్నికి ఏమైనా పనా పాట? ఇంట్లో పని అంతా నేనే చేస్తున్నా. ఆగో మీ పిన్ని టీవీ చూస్తుంది ఇంట్లో. ఓకే బాబాయ్, మా మంచి బాబాయ్, నువ్వు పని చేసుకో, మేము ఆడుకుంటాం. బాబాయ్ మంచి బాబాయ్ కాదురా, చాలా మంచి బాబాయ్. పిన్న ఏం పని చెప్పినా బాబాయ్ ఏమాడు, మా మంచి బాబాయ్. ఆడుకున్నా ఈ రంగవాడు ఏం చెప్తున్నాయో మరి చూద్దాం. రామగడ బట్టలు కుత్తాడండి. రేయ్ రేయ్ ఏంద్రా ఇది? నువ్వేంది ఆ చీపురు పట్టిపోయింది? అక్కడనేమో నీ భార్య చిన్నపిల్లలతో ఆట ఆడుతుంది, నువ్వేమో ఇవరాక బట్టలు ఉతికినావు, ఇప్పుడేమో చీపురు పట్టినావు. ఆయన తచ్చి అలికేసి ముగ్గెద్దురా, ఇంట్లో ఉన్న బోళ్ళు ఉంటే పోయి తోపో. అరే ఈ ఊడ్సులైతే కానీరా, నేను చెప్తాగు. బాబాయ్ నాకు ఫస్ట్ బ్రెడ్. బాబాయ్ నాకే ఫస్ట్ బ్రెడ్. అరే నువ్వు ఆగు. మీరు చిన్న పూర్వమా? నేనే చిన్న పిల్లని. ఇగో నాకు ముందుగా ప్లేట్ ఇచ్చినాక వీళ్ళకి ఎవరికని లేకపోతే నేను తినా. అరే మీరు ఆగుర్రా, సరే నీకే ఇస్తా. అయ్యో మంచిగా తినే కదా. అరే దారా. అరే ఏంద్రా ఇది? మీ భార్య ఇంకా అలాగే ఉందా? రేయ్ ఆమె చిన్నపిల్ల కావుడేంది? ఆమె మూతి కంటే తను దూడ్చిపోయింది. ఏంద్రా ఇది? అరే నీకు తెలుసు కదరా, అప్పట్లో యాక్సిడెంట్ అయినప్పుడు దాని తలకు బలంగా దెబ్బ తగిలిందిరా. అప్పటి నుండి పాపం సీత అది చిన్నదని రాదు పెద్దదని రాదురా. అప్పటి నుండి దానికి ఏం గుర్తుంటుందో కూడా తెలియదురా. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది, కానీ ఇంకెన్ని రోజులు ఇట్లా? ఆమె ఎప్పుడు మంచిదో తెలియదు. మీకు పిల్ల ఎన్ని రోజులైనా పిల్లలే కాలేదు. ఎప్పుడు ఆ పిసా మూతులు దుడుచుకుంటూ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారా? నా మాట ఇంకో పెళ్లి చేసుకో. అరే సారీరా. ఒక్క మాట చెప్తున్నారా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ శ్రీరాముడు సీతమ్మతోనే బతికిండ్రా. నేను అంతేరా, నాకెన్ని కష్టాలు వచ్చినా కూడా నేను నా సీతను వదులుకోనరా.
అరే ఇప్పుడంటే నా సీత ఆరోగ్యం బాగాలేదురా, కానీ నేను ఒకప్పుడు బైక్ మించులు పడ్డప్పుడు సరిగ్గా 6 నెలలు నడవలేదురా. ఏమండి మీరు ఎందుకు ఎడతారు? నీకు నేనున్నా కదా, మీరు ఎందుకు బాధపడతారు? బాధపడక. నేను పని చేయని టైంలో తనే పని చేసి నన్ను సాధిందిరా. వదిలేసే పరిస్థితి వస్తే తనకే ఎక్కువ వచ్చినాయిరా, కానీ నా సీత నన్ను ఎప్పుడు కూడా వదిలి వెళ్ళలేదురా. అరే నేను ఎన్నిసార్లు లొల్లి పెట్టినా తను ఎప్పుడు సర్దుకపోయేదిరా. తను ఎప్పుడు కూడా అలిగి వెళ్ళిపోలేదు, వాళ్ళకు కూడా చెప్పుకోలేదురా. సీత నాకు దొరికిన వరం రా. మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ సీతకు మాత్రం అన్యాయం చేసి నేను ఇంకో పెళ్లి చేసుకోలేనురా. మాకు మేమే భార్యాభర్తలు, మాకు మేమే పిల్లలం రా. వా, భార్య భర్తలంటే ఇలా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మీలా కలిసి ఉండే భార్యాభర్తల బంధమే నిజమైన బంధం. అదే పవిత్ర బంధం. దేవుడా, మా ఆవిడ ఆరోగ్యం తొందరగా మంచిగా అయ్యేటట్టు చూడుసాను. మా ఇద్దరిని క్షేమంగా ఉండేట్లు దీవించు తండ్రి. ఆకులు అవుతుందా? నీకు ఆమె తీసుకొచ్చి తినబెడతాను, సరేనా? ఏడవకు నువ్వు, సరేనా? నేను తీసుకొస్తా. అయ్యో ఆకులు అవుతుంది, ఆమె తిన ఆకులు అవుతుంది, సరేనా? సీత ఆను ఆన్రా. బావా, పాపకు కూడా ఆకలి అవుతుంది, తినబెట్టు. పాపకు కూడా తినిపిస్తా, సరేనా? నువ్వు కూడా తినాలా మరి. అమ్మమ్మ తిన్నది, ఇప్పుడు నువ్వు తిను.
బావా ఎప్పుడు నువ్వే నాకు తినిపిస్తాను. ఇప్పుడు నేను నీకు తినిపిస్తా, నువ్వు తిను సరేనా? సరే. ఇగో ఇక్కడికి వచ్చి